వెల్కమ్ టు ఐ లవ్ యూ రాజా ఛానల్. ఒకప్పుడంటే మనకు ఏ విషయం గురించైనా తెలియకపోతే మనకు దగ్గరలో ఉన్న లైబ్రరీకో లేదంటే పేపర్ మ్యాగజైన్ వంటి వాటిని చదువో లేకపోతే ఎవరినైనా అడిగో సదరు విషయాన్ని తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, అరచేతిలో ప్రపంచాన్ని చూపే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. మనకు ఏదైనా తెలియకపోతే వెంటనే ఇంటర్నెట్లోకి వెతికి పట్టుకునేందుకు, దాని గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు అనేక సెర్చ్ ఇంజిన్లు మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైనది గూగుల్. దీని గురించి దాదాపు చాలా మందికి తెలుసు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లలో చాలా మంది గూగుల్ సెర్చ్ సైట్ ని ఆశ్రయిస్తున్నారు. ఏ విషయం తెలియకుండా గూగుల్లోకి వెళ్తే చాలు ఇట్టే తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు నిత్యం తమకు కావాల్సిన సమాచారాన్ని గూగుల్ ద్వారానే పొందుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లందరూ ఒకే విషయం గురించి ఆన్లైన్ లో వెతకరు కదా. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని వెతుకుతారు. తమకున్న ఆసక్తిని బట్టి గూగుల్లో శోధిస్తుంటారు. కొందరు సినిమాలు వెతికితే మరికొందరు పాటలు, ఇంకొందరు పుస్తకాలు, మరికొందరు ఫోటోలు. ఇలా చెప్పుకుంటూ పోతే గూగుల్ యూజర్లు వెతికే పదాల లిస్టు చాంతాడంత ఉంటుంది. అయితే ఆ పదాల లిస్ట్ నే కీవర్డ్స్ అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఏ కీవర్డ్ గురించి వెతికినా తప్పులేదు. కానీ కొన్ని కీవర్డ్స్ మాత్రం గూగుల్లో వెతకకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్ల్స్ ఫింగర్ పెయింట్, లెమన్ పార్టీ, బ్లూ వాల్ఫ్, కిడ్స్ ఇన్ ఎ శాండిల్ బాక్స్, ఎల్ గర్ల్స్, టూ గర్ల్స్ ఇన్ వన్ కప్ తదితర పదాలు గూగుల్లో వెతకకూడదట. అలా వెతికినా గూగుల్ ఎలాంటి శోధన ఫలితాలు చూపదట. అలా సాఫ్ట్వేర్ ను గూగుల్ తీర్చిదిద్దింది. ఇంతకీ వీటి గురించి ఎందుకు వెతకూడదట? అవి మిక్కిలి అశ్లీలమైన పదాలట. చదివేందుకు అంతగా అశ్లీలంగా లేకున్నా వాటితో చాలా మంది అశ్లీల చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నారట. అందుకే గూగుల్ సదర్ కీవర్డ్స్ ను తమ లిస్ట్ లో నుంచి తీసేసింది. అయితే ఇవే కాదు, టెర్రరిజానికి చెందిన పదాలు కూడా గూగుల్లో వెతకకూడదట. లేదంటే వాటిని బాగా వెతుకుతూ ఉంటే యూజర్లపై నిఘా వ్యవస్థ ఓ కన్నేసి ఉంచి అవసరం వస్తే అలాంటి వారిని అరెస్ట్ చేస్తుందట. కాబట్టి జాగ్రత్త. మీరు గనుక అలాంటి పదాలనే వెతుకుతూ ఉంటే ఇకపై వాటిని అలా వెతకడం ఆపేయండి. లేదంటే మీకు ముప్పు తప్పకపోవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.